హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మాకప్స్. ఈ వీడియోలో సౌత్ కొరియా సూపర్ స్టార్ యాక్షన్ హీరోయిన్ డాన్ లీ యాక్ట్ చేసిన బెస్ట్ మూవీస్ గురించి చెప్పబోతున్నాం. తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో యాక్షన్ జానర్ లో ఒక స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేశాడు. సో ఈ వీడియోలో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉండే బెస్ట్ డాన్ లీ మూవీస్ ని లిస్ట్ అవుట్ చేసాం. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఈ మూవీలో డాన్ లీ చాలా ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తాడు. ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంకా యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, పెద్ద భూకంపం వలన సియోల్ సిటీ వేస్ట్ ల్యాండ్ గా మారుతుంది. అప్పుడు డాన్ లీ అండ్ తన ఫ్రెండ్స్ ఫుడ్ కోసం ఫైట్స్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ విలేజ్ నుంచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి దూరంగా ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు, ఆ అమ్మాయి మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది, మిస్ అవ్వద్దు. ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్. ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ తో అండ్ ట్విస్టులతో మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో ఉంచుతుంది. ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో డాన్ లీ మాస్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో డాన్ లీ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తాడు. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి గ్యాంగ్స్టర్ అయిన డాన్ లీ పోలీసులతో కలిసి పనిచేస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకునే జర్నీలో ఉండే యాక్షన్ ఫైట్స్ అయితే అదిరిపోతాయి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీని అస్సలు మిస్ అవద్దు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. ఎటర్నల్స్. ఈ మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చింది. ఈ మూవీలో డాన్ లీ గిల్గమేష్ అనే సూపర్ హీరో రోల్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. మార్వెల్ నుంచి ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీలో డాన్ లీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, ఎటర్నల్స్ అనే సూపర్ హీరోస్ 7000 ఇయర్స్ నుంచి మానవ జాతిని డీవియన్స్ అనే రాక్షసుల నుంచి కాపాడుతూ ఉంటారు. ఈ ఎటర్నల్స్ ఎవరు, వాళ్ళ పవర్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. ఈ మూవీలో మైనస్ పాయింట్ ఏంటంటే, కొంచెం స్టోరీ లెంతీగా ఉంటుంది. ఈ మూవీ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. ది అవుట్లాస్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతోనే డాన్ లీ తన స్టార్డమ్ కి స్ట్రాంగ్ బేస్ ని సెట్ చేశాడు. ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, సియోల్ సిటీలో 2 గ్యాంగ్స్టర్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. దాని వలన ఆ ఏరియా అంతా చాలా డేంజరస్ గా తయారవుతుంది. అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ అయిన డాన్ లీ ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్స్ ని ఎలా పట్టుకున్నాడు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ది రౌండ్ అప్. ఈ మూవీ 2017 లో వచ్చిన ది అవుట్లాస్ అనే మూవీకి సీక్వెల్. ఈ మూవీలో డాన్ లీ ఇంకొక డేంజరస్ మిషన్ తో ముందుకు వస్తాడు. ఈ మూవీలో ఇంకా హై యాక్షన్ ఫైట్స్ తో ఈ మూవీ కూడా అదిరిపోతుంది. తన బోల్డ్ అండ్ ఫియర్లెస్ పర్ఫార్మెన్స్ తో ఈ మూవీని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాడు. ది అవుట్లాస్ మూవీని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. ది రౌండ్ అప్ నో వే అవుట్. ఈ మూవీ ది అవుట్లా సిరీస్ లో వచ్చిన థర్డ్ పార్ట్. ఈ మూవీలో డిటెక్టివ్ డాన్ లీ న్యూ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కానీ ఈసారి లోకల్ గ్యాంగ్స్టర్స్ కాకుండా ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జపాన్ మాఫియా ఇల్లీగల్ గా కొరియాలో కొన్ని డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఆ సిండికేట్ ని ఎలా పట్టుకున్నాడు అనేదే స్టోరీ. ఇంకా ఈ మూవీలో డాన్ లీ మార్క్ పంచెస్ ని చాలా బాగా హైలైట్ చేశారు అండ్ హై ఎనర్జీ ఫైటింగ్ సీక్వెన్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. ది రౌండ్ అప్ పనిష్మెంట్. ఈ మూవీ ది రౌండ్ అప్ సిరీస్ లో వచ్చిన ఇంకొక లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇంకా ఈ మూవీలో డాన్ లీ యొక్క యాక్షన్ అండ్ మాస్ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక సైబర్ క్రైమ్ గ్యాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రగ్ డీల్స్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ ని ఎలా పట్టుకున్నాడు అనేదే స్టోరీ. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి.